గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఈఎన్టీ డాక్టర్ గారికి చూపించాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి డాక్టరు హైదరాబాదులో ఉన్నా లేక బెంగళూరులో ఉన్నా కానీ, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో మంచి డాక్టర్స్ లేరు, మంచి హాస్పిటల్స్ లేవు. పక్కన ఉన్నటువంటి రాష్ట్రాల నుంచి అయినా ఒక మంచి డాక్టర్ని తీసుకొని వచ్చి ఆయన చెవులు, గొంతు, నాలుక అన్ని టెస్ట్ చేయించాలని చెప్పేసి ప్రభుత్వ కార్యదర్శికి, ప్రధాన కార్యదర్శికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు అవనిగడ్లో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి మాట్లాడుతూ పచ్చి అబద్ధాలు, ప్రజలని మోసం చేస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ ఈరోజు వాళ్ళ సభలో మాట్లాడటం జరిగింది పవన్ కళ్యాణ్ గారి గురించి. అసలు మీకు చెవులు వినబడుతున్నాయా లేక మీ నాలుక మడతబడిందా అని అడుగుతున్నాం. పినికిడి శక్తి లోపించినట్టుగా ఉంది. చెవిటితనంతో బాధపడుతూ 30 పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరుగుతుందని మా అధ్యక్షుడు చెప్పినట్టు బాబా ఆయనకి వినబడినట్టుంది. ఎక్కడ పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మంచి జరిగిద్దని చెప్పలా. మీరు ఒక పెళ్లి చేసుకున్నారు, 30 మంది స్టెఫినీలను పెట్టుకున్నారు. మీ నాన్నగారు చనిపోయినప్పుడు మీ ఏ నగరంలో ఎవరు పక్కన ఉండారో సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితులు కూడా ఉండే. మీ పార్టీలో మీ నాయకులే ఉండారు, ఒక్కొక్కళ్ళకి ఎంతమంది ఉండారో తెలీదు. ఒక మంత్రి ఏమో అరగంట పావుగంట అంటాడు, సుకన్య సంజన అంటాడు. ఈ మధ్య ఏదో అశాంతి ప్రశాంతి అని కూడా 2 పేర్లు మళ్ళీ కొత్తగా వినపడుతున్నాయి ఆ నాయకుడి దగ్గర. ఇంకో నాయకుడు ప్యాంటు జిప్పు విప్పి చూపిస్తాడు. మరి ఇటువంటి ధోరణిలో మీ నాయకుడు ఉన్నారు. ఇంకొక ఉత్తరాంధ్రకు చెందినటువంటి మాజీ మంత్రి, ఆయన కూడా గంటుంటే చాలంటాడు. మరి మీరా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేది? నిజంగా మీకు గనక సిగ్గు శరం ఉంటే రండి, ప్రజాకోర్టులో తేల్చుకుందాం. పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపిస్తేనే మీ పార్టీ 151 మంది కూడా భుజాలు తవుడుకొని ఉచ్చలు పోసుకుంటున్నారే. మరి రండి, 175కు 175 నియోజకవర్గాలు ఈసారి వైసీపీ కైసం అంటున్నారు కదా, 151 ఇప్పుడు మీకున్నాయి, 175 కూడా తీసుకుందరు. రండి, ప్రజల్లోకి వెళ్దాం. ప్రభుత్వాన్ని మీరు రద్దు చేసి నిజంగా మీరు మాట తప్పని మడమ తిప్పని నాయకుడైతే ప్రజల్లోకి వెళ్దాం, రమ్మని మేము అడుగుతున్నాం. అసలు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికుందా అని మేము అడుగుతున్నాం. నిజంగా ఆంధ్ర రాష్ట్రం ఇండియా దేశంలో ఉందా? ఉత్తరాంధ్ర రావటానికి పర్మిషన్లు కావాలంటారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాంధ్ర పర్యటిస్తే ఆ పర్యటన చూసి ఓర్వలేక మీరు పోలీసుల దౌర్జన్యంతో మీరు చేసినటువంటి పనులందరూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ ప్రజలు గమనిస్తున్నారు. ఉత్తరాంధ్రాని గంజాయి వనంగా మార్చినటువంటి ఘనత, ఉత్తరాంధ్ర భూముల్ని దౌర్జన్యాలు చేసి కబ్జాలు చేస్తున్నటువంటి ఘనత A1 జగన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలియజేయడానికి వస్తే ప్యాకేజీ అంటారు. పవన్ కళ్యాణ్ గారి ప్యాకేజీ తీసుకునేటప్పుడు మీ అమ్మ మొగుడు ఏమన్నా బ్రోకరిజం చేశారా అని నేను అడుగుతున్నా. ఎవడొచ్చి బ్రోకరిజం చేశారు వైసీపీ నాయకుల్లో చెప్పాలి. ఇది లేదు, తెరచాటుండి మీరేదన్నా లంచతనం చేశారా? ఎందుకంటే ఈ వాడుక భాష ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మంత్రులందరూ ఇది వాడుక భాషగా, తెలుగు భాష బదులు తిట్లు బూతులు భాషగా మీరు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తున్నారు. మీరు మాట్లాడుతున్నటువంటి భాష తెలుగు యువత మొత్తం తల వంచుకొని, సిగ్గుతో తల వంచుకుని ఈరోజు ఉన్నారు. సిగ్గుండాలా మీకు? మిమ్మల్ని కన్నటువంటి తల్లిదండ్రులు కూడా ఈరోజు తల దించుకునే పరిస్థితి మీరు తెస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మంత్రులందరినీ హెచ్చరిస్తున్నాం.
మీరు నిజంగా పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తినటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పండి. అంతేగాని ఏవేవో నోటికొచ్చినట్టు మాట్లాడితే చూస్తూ ఏ ఒక్కరు కూడా గమ్మునుండరు. అన్నారు ఈ మధ్య మంత్రులు, రా చూసుకుందామని. వచ్చాడు, ఒక్కడే ఉత్తరాంధ్రలో అడుగుపెట్టారు. ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరి ఆ మాట్లాడినటువంటి గుడిసేటి అమర్నాథ్ రెడ్డి ఊరఫ్ ఎక్కడున్నాడో తెలియదు. ఇంకోడు జోగి రమేష్ టైం చెప్పాలి, ప్లేస్ చెప్పాలంట. మేము ఒక్కడే చెప్తున్నాం, టైము ప్లేసు మీరు చెప్పండి దమ్ముంటే. పవన్ కళ్యాణ్ గారు కాదు, మీకు ఒక్క చిన్న స్థాయి జనసేన పార్టీ కార్యకర్త వచ్చి మీ మాటలకు సమాధానం చెప్తాడని చెప్పి హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. పవన్ కళ్యాణ్ గారి జోలికి వస్తే మిమ్మల్ని తరిమి మీ నియోజకవర్గాల్లో కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. చెత్తపుత్రుడు జగన్ రెడ్డి కానీ అతని పార్టీ వాళ్ళు కానీ మరొక్కసారి పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలిస్తే చూస్తూ ఊరుకోవని చెప్పి జనసేన పార్టీ నుంచి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ మంత్రులు, అక్కడున్న ఎమ్మెల్యేస్ అందరు కలిసి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయమంటే ఉగాండో దేశాన్ని వీళ్ళు అభివృద్ధి చేస్తున్నారు. ఉగాండోలో, నార్త్ ఆఫ్రికా ఉగాండో అనే ఒక ప్రదేశంలో వీళ్ళు సోడా కంపెనీ అని పెట్టి అక్కడ పెట్టుబడులు పెట్టి లిక్కర్ బిజినెస్ అనేది చాలా పెద్ద ఎత్తున చేస్తున్నారు. రాబోయే రోజుల్లో దీన్ని ఏవైతే మేము రుజువులు స్వీకరిస్తున్నామో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఈ ఉగాండో దేశంలో మీరు చేస్తున్న ఈ కార్యకలాపాలని అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము తెలియజేస్తామని మీ ద్వారా కోరుతున్నాం. అదేవిధంగా అక్కడ ఏవైతే కార్యకలాపాలలో ప్రోత్సహిస్తుర్రో మంత్రిస్థాయి వ్యక్తులు చూసుకున్నట్టయితే మనకు ఉగాండోకి వీళ్ళ ప్రయాణం జరుగుతుంది. అతి త్వరలో అక్కడ జరుగుతున్న అన్ని యొక్క అంశాలని ఈ మీడియా ద్వారా మీకు తెలియపరుస్తామని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నాయకులు ఏదైతే భాష మాట్లాడుతున్నారో మీరు దయచేసి మర్చిపోవాలి. ఎందుకంటే గతంలో ఈ తెలంగాణ గడ్డ నుంచి జగన్మోహన్ రెడ్డిని వరంగల్లో రాళ్లతో కొట్టిర్రు. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినట్టయితే రాబోయే రోజుల్లో అవి ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి కానీ మంత్రులకు కానీ అదే రకమైన రాళ్లతో దాడి చేయడానికి కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని మీ ద్వారా మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు మాట్లాడే భాష ఏదైతే మా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు తీవ్రమైన ఆరోపణలు అంటే మీరు ప్యాకేజ్ స్టార్ అంటారు. అరే తున్నపోతుల్లారా, సన్యాసుల్లారా, మీరు చూసిర్రా? ఆయన ఒక నిజాయితీ పరుడు. ఈరోజు బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఒక ప్రత్యేక స్థానం కల్పించి పార్టీని ముందుకు తీసుకెళ్తుంటే ఓర్వలేక ఎక్కడ ఓడిపోతారో అన్ని వర్గాలు ఏకమై రేపు మమ్మల్ని ఎక్కడ తరిమి కొడతారనో భయపడి ఈరోజు ప్రతి ఒక్కడు మాట్లాడతాడు. వానికి చదువు రాదు, బుద్ధి లేదు, అస్సలు సన్యాసులు ఏ రకంగా మాట్లాడుతున్నారు అంటే ప్రతి ఒక్కళ్ళు ఏమన్నా అంటే 3 పెళ్ళిళ్ళు అంటారు. అది చట్టపరంగా ఆయన ఏదైతే ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటాం మీకు అందరూ తెలిసిన విషయమే. ఇంకోటి మీరైతే ప్యాకేజ్ స్టార్ అంటారో జీవితంలో ఆయనని ఎవరు కూడా డబ్బులు పెట్టి కొనే శక్తి లేదు. మీకు వచ్చిన వ్యక్తులంతా 500,000 రూపాయల గురించి వస్తారు. కానీ మీరు ఒకసారి మా సభలలో వచ్చి చూడండి, ఉడుకు రక్తం రూపాయి, ప్రతి ఒక్క రూపాయి కష్టపడి వాళ్ళు జోబులో ఖర్చు పెట్టుకొని ఆ ఒక్క మీటింగ్లకు వస్తారు. మీరు అది గమనించాలి. మీలాగా 500 సారా ప్యాకెట్, బిర్యానీ ప్యాకెట్ ఇచ్చిన నాయకుడు మా ఒక్క సిద్ధాంతాల్లో లేవు. మీరు ఇప్పుడైనా మారండి, మీరు మాట్లాడే భాష మార్చుకోండి, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. లేదంటే ఇదే రకంగా రేపు మీరు ఎటువంటి దాడులకు కూడా మేము కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి మీరు ఏదున్నా కానీ ధర్మంగా మాట్లాడండి, నిజాయితీగా మాట్లాడండి. అంతేగాని పిచ్చి మాటలు మాట్లాడితే మీరు పొలిమేర దాటేదాకా మేము పరిగెత్తి కొడతామని నేను ఈ రకంగా మీకు తెలియజేస్తున్నాను. अब मैं क्या गिनाऊं जगन मोहन रेड्डी साहब के बारे में मुझे कुछ समझ में नहीं आ रहा, क्योंकि पवन कल्याण गारू गए थे अपना पार्टी का एक इंटरनल प्रोग्राम करने के लिए जिसका नाम जनवाणी है, और इत्तेफाक से जगन मोहन रेड्डी साहब जो है उनकी जो पॉलिसी है वो मनमानी है. जो उनके मन में आता है वो करते हैं, झूठा सच्चा जो भी है. और कई बार तो पर्सनल यानी ज़ाती तौर पे कल्याण गारू पे अटैक करते हैं, जिसका मजबूरन उनको जवाब देना पड़ता है. अगर आपको एतराज़ है
उनकी पॉलिसी से और उनके किसी भी बात से, तो आप उनकी पॉलिसी पे एतराज़ कीजिए ना, आप उनकी ज़ात पे क्यों कर रहे हैं? ये कोई अक्लमंद आदमी का काम है ही नहीं। अब मुझे समझ में नहीं आता कि आपको मैं अक्लमंद कहूँ या बेवकूफ़। दूसरी बात ये है कि ये मनमानी कब तक चलेगी? अब हम अपनी तरफ से, और मैं माइनॉरिटी की तरफ से ये ऐलान कर रहा हूँ कि माइनॉरिटी खुद ब खुद कल्याण गारू के साथ है और रहना चाहती है, क्योंकि कल्याण गारू के जो वक्फ की प्रॉपर्टीज़ है, जो इशू प्रॉब्लमेटिक प्रॉपर्टीज़ है, वो सारी की सारी आंध्र प्रदेश में फैली हुई है। और अब हम जनसेना में उन इश्यूज़ के लिए मिल के फाइट करने वाले हैं। आप तैयार रहिए। मैं तमाम माइनॉरिटी की तरफ से कह रहा हूं कि अब हम फाइट करने वाले हैं वक्फ की ज़मीनों के लिए और एम्पावरमेंट ऑफ द माइनॉरिटी के लिए। जो आपने नेग्लेक्ट किया, आपने जो जो प्रॉमिस किया था, इससे पहले भी मैंने कहा था, आपने प्रॉमिस किया था दुल्हन स्कीम, आपने प्रॉमिस बहुत सारी बातें की थी लिखत में, और एक भी उसमें से बात पूरी नहीं की। तो ये नाइंसाफ़ी तो हम बर्दाश्त नहीं करेंगे। हम अपने हक़ के लिए ज़रूर लड़ेंगे और जितना लड़ सकते हैं उतना वहाँ तक ले जाएंगे बात को।